హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎంటీస్ కిచెన్ క్లబ్. ఈరోజు మన వీడియోలో రాయలసీమ స్పెషల్ కుష్కాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అచ్చం డాబా స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఏరియాస్లో దీన్ని ప్లెయిన్ బిర్యానీ అని కూడా అంటారు. అచ్చం బిర్యానీ టేస్ట్తో చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీన్ని ప్రిపరేషన్ని చూద్దాం. ముందుగా 2 గ్లాసుల బాస్మతి రైస్ని, 1 గ్లాసు సోనా మసూరి రైస్ని తీసుకుంటున్నాను. మీకు బాస్మతి రైస్ ఇష్టం లేకపోతే మొత్తం సోనా మసూరి రైస్తో అయినా తీసుకోవచ్చు, లేకపోతే మొత్తం బాస్మతి రైస్తో అయినా ఈ బిర్యానీని చేసుకోవచ్చు. మనం తీసుకున్న రైస్ని శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలి. ఇప్పుడు ఇందులోకి నేను 3 మీడియం సైజు ఉల్లిగడ్డలను తీసుకుంటున్నాను. ఈ విధంగా ఉల్లిగడ్డలను తీసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే 3 పెద్ద సైజు టమాటా ముక్కలను కూడా ఈ విధంగా దానికి ఉన్న ముచ్చుకను తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తరువాత ఒక 2 అంగుళాల అల్లం ముక్కను కూడా పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత కొత్తిమీర, పుదీనాను కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం మసాలాను రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ నేను ఒక పెద్ద సైజు వెల్లుల్లిగడ్డను తీసుకుని పొట్టు తీసుకొని పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత 1 ఇంచు చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు వేసి ఒకసారి వేయించుకున్న తర్వాత ఇందులోకి 2 పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి, అల్లం వేసుకొని కాస్త వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్లో సగం ఉల్లిపాయలను ఇందులోకి వేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక అర నిమిషం వేయించుకున్న తర్వాత మూత తీసి ఈ విధంగా కాస్త ఉప్పు వేసి మంట తగ్గించుకొని ఒక 4 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలలో కూడా సగం టమాటాలు మాత్రమే ఇందులోకి వేసి వేయించుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకొని టమాటాలను 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మూత తీసి చూస్తే చూసారు టమాటా అనేది ఈ మాత్రం మగ్గితే చాలు. ఇప్పుడు ఇందులోకి 1 గుప్పెడు పుదీనా, 1 గుప్పెడు కొత్తిమీర వేసి మగ్గించుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా వీటిని మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఈ మసాలా అంతా చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. మసాలా అంతా బాగా చల్లారిపోయిందండి. నేను మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ చేసుకుంటున్నాను. చూసారా, ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. నెయ్యి ఫ్లేవరు ఈ కుష్కాలో చాలా బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 అనాస పువ్వు, 2 మరాఠీ మొగ్గలు, 1 జాపత్రి, 1 బ్లాక్ ఇలైచీ, 2 నార్మల్ ఇలైచీలు, 1 ఇంచు చెక్క, 3 లవంగాలు, 1 బిర్యానీ ఆకు వేసి ఒకసారి వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం మిగిలించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. తరువాత ఇందులోకి 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకుంటే ఈ ఎండుమిరపకాయల ఫ్లేవర్ కూడా ఈ బిర్యానీలోకి చాలా బాగుంటుంది. తరువాత ఇందులోకి మనం మిగిలించి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని ఒకసారి వేయించుకొని కాస్త పసుపు అలాగే కాస్త ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. ఉప్పు ఎక్కడెక్కడ వేసుకుంటున్నామో చూసుకోవాలండి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి కలిపి ఇందులోకి మీ కారానికి తగినంత కారము చూసుకొని వేసుకోవాలండి. మిరపకాయలు కూడా వేసుకున్నాం కదా, కారం పొడి అనేది చూసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోకి కాస్త గరం మసాలా వేసి ఈ విధంగా ఒకసారి కలిపి 2 టేబుల్ స్పూన్ల పెరుగును కూడా వేసుకొని మగ్గించుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఆయిల్ అనేది ఈ విధంగా కాస్త పైకి తేలిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని వేసి ఈ మసాలా అంతా రైస్కి బాగా పట్టేలాగా
ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ తీసుకోవాలండి. 1 గ్లాసు బాస్మతి రైస్కి 1.5 గ్లాసు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అండి ప్రెషర్ కుక్కర్లో అయితే. అలాగే 1 గ్లాసు సోనా మసూరి రైస్కి 2 గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. కానీ నేను ఇక్కడ 3 గ్లాసుల రైస్కి 5 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది. కానీ నేను 6 గ్లాసుల వాటర్ అనేది తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను రైస్ని కాస్త మెత్తగా ఉడికించుకోవాలి కాబట్టి ఈ విధంగా నేను 6 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. మీరు 5 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది. ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు వేసుకొని అలాగే ఇందులోకి కొంచెం కొత్తిమీర పుదీనా తరుగును కూడా వేసుకొని మీకు ఇష్టం ఉంటే కసూరి మెత్తిని వేసుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూసారా మీరు ఏ పలావ్ అయినా సరే కాస్త వెట్గానే ఉంటుందండి. ఈ విధంగా నేను చెప్పాను కదా ముందుగానే ఇక్కడ నేను రైస్ని కాస్త మెత్తగా ఉడికించుకుంటున్నానని మా బాబు కోసం. మీరు 3 గ్లాసుల రైస్కి 5 గ్లాసుల వాటర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అంతేనండి, కుష్కా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.